వాక్య స్వరూపుడవైన నా దేవ, మీ వాక్యము కేవలం అక్షరముగా కాక జీవముగాను శక్తిగలదిగాను ఉందని నేను విశ్వసిస్తున్నాను. దేవా, మీ వాక్యంలో దాగియున్న లోతైన మర్మములను, ఆత్మీయ సత్యములను, మానవ జ్ఞానముతో గ్రహించలేని గూఢమైన సంగతులను మీ ఆత్మ ద్వారా నాకు తెలియచేయండి. మీరు నాకు తెలియజేసిన మీ వాక్య సత్యముల ద్వారా మిమ్మల్ని మరింత లోతుగా తెలుసుకొనుటకు, మీ చిత్తమును గ్రహించుటకును, ఆత్మీయంగా ఎదిగి మీ సారూప్యంలో మార్చబడుటకును నాకు మీ కృపను దయచేయండి. దేవా, మీ వాక్యమును నేను చదివినప్పుడు కేవలం అక్షరాలు, పదాలను మాత్రమే చూడకుండా వాటి వెనుకనున్న మీ హృదయాన్ని మరియు ఉద్దేశాన్ని గ్రహించినట్లు నాకు మీ జ్ఞానమును, కృపను దయచేయండి. మీ చిత్తమును, మీ మార్గములను, మీ ఆలోచనలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగల కృపను నాకు ప్రసాదించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ సంబంధమైన నా మనోనేత్రాలను నూతనముగా తెరచి ఇప్పటి వరకు నాకు తెలియని సత్యములను నాకు ప్రత్యక్షపరచండి. ప్రభువా, ప్రవక్తలకు, అపోస్తులకు, మీ సేవకులకు మీరు బయలుపరిచిన ఆత్మీయ రహస్యములను గ్రహించగల ఆకలిని మరియు దాహమును నా హృదయంలో కలుగచేయండి. మీ వాక్యంలోని లోతైన సత్యాలను అన్వేషించుటకు స్థిరమైన మనసును, సహనమును, ధ్యానించే హృదయమును నాకు అనుగ్రహించండి. దేవా, ఈ లోక జ్ఞానమునందు కాదు కానీ మీ నుండి వచ్చే పరిశుద్ధమైన జ్ఞానమునందు నేను ఎదుగునట్లు చేయండి. మీ వాక్యము ద్వారా నా జీవితమును నడిపించి మీ సత్యములో నన్ను స్థిరపరచండి. మీ వాక్యంలోని సత్యాలను నేను తెలుసుకోవలసినదంతయు మీ సమయంలో నాకు వెల్లడిపరిచి ఆత్మీయంగా నన్ను బహుగా ఫలింపజేసి ఉన్నతమైన ఆత్మీయ అభివృద్ధిలోనికి నన్ను విస్తరింపచేయండి. మీ చిత్తానుసారంగా జీవించుటకు నన్ను సిద్ధపరచండి. దేవా, నా జీవితంలోనూ ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ మనవులను నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.